ఉంది అని అనుకుంటుంటే అన్నారం దగ్గర సుందెళ్ల దగ్గర గేటు క్లోజ్ చేస్తే కొంత రిస్క్ తప్పకుండా ఉంటుందనే ఉంది, రిస్క్ ఉంటుంది. డ్యామేజ్ ఎప్పటికే అయింది. 20 రోజులు, నెల రోజులు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ప్రొవైడెడ్ ఎట్ మేడిగడ్డ వాటర్ కమింగ్ ఫ్రమ్ ప్రాణహిత ఈజ్ మెయింటైనింగ్ ఏ లెవెల్ అబౌవ్ MDDL. ఓకే, మినిమం డ్రా డౌన్ లెవెల్ కంటే ఎక్కువ ఉండాలి. ఎంత 16 TMCలు అయితే ఇక్కడ మినిమం డ్రా డౌన్ లెవెల్ మీరు 93 మీటర్లు దాటి ఉండాలి. 93 మీటర్లు దాటి ఉన్నప్పుడు అక్కడ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. మొన్నటి వరకు 1,00,000 క్యూసెక్లు అండి, ఇప్పుడు తగ్గిందట 18,000 20,000 క్యూసెక్లు అయిందట. అక్కడే కనుక మేడిగడ్డ దగ్గర పడిపోతే అసలు ప్రాబ్లమే లేదు, మనం పంపే చేయలేం, లిఫ్టే చేయలేం. కాబట్టి మేడిగడ్డ దగ్గర అట్లీస్ట్ ఆ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటే MDDL ఆర్ స్లైట్లీ అబౌవ్ MDDL మెయింటైన్ కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతూ ఉంటే ఈవెన్ వైల్ పంపింగ్ ఎలా ఉండాలి, పంపింగ్ చేస్తుంటే కూడా అన్నారంకి సుందెళ్ళకి పంపింగ్ చేస్తుంటే కూడా ఆ వాటర్ లెవెల్ పడిపోకూడదు అక్కడ. అది ఉంటే నేను అనుకోవటం రిస్క్ ఉంది తప్పకుండా అప్పుడు కూడాను. బట్ రిస్క్ లేకుండా ఏ పని అవ్వదు. మనకు రోడ్డు మీద వెళ్తే ఎన్నో యాక్సిడెంట్లు వింటున్నాం అని రోడ్డు మీదకి వెళ్ళటం మానేసామా? ఫ్లైట్ లో వెళ్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ మధ్య. ఫ్లైట్ ఎక్కడం మానేసామా? రిస్క్ అన్నది మేజర్ రిస్కా మైనర్ రిస్కా? నేను అనుకోవడం మనకు ఆపరేషన్ అనుకోండి, డాక్టర్లు సర్జరీ చేసేటప్పుడు మేజర్ రిస్కా, ప్రతి ఆపరేషన్ రిస్క్ ఉంటుంది, మైనర్ రిస్కా మేజర్ రిస్కా అని అడుగుతారు. ఓపెన్ హార్ట్ అయితే మేజర్ రిస్క్, అదే స్టెంట్ వేయడం అయితే మైనర్ రిస్క్. ఇది నేను అనుకోవటం సమ్వాట్ మైనర్ రిస్క్ అనే అనుకుంటున్నాను. ఎందుకని అనుకుంటున్నాను, నేను దాన్ని టెక్నికల్ గా ప్రూవ్ చేయాలి కదా. ఇది గట్ ఫీలింగ్ కావు. ఇంజనీరింగ్ ఒక గట్ ఫీలింగ్ అంటే ఓకే చేసేద్దాం ఇలాగా అన్నది కాదు. దీనికి కూడా అనాలిసిస్ ఉంది. ఏమిటంటే NDSA ఏమిటంది, NDSA కాదు ఎవరైనా ఇప్పటికే ఫెయిల్యూర్ చూసాం. కాంక్రీట్ బ్లాకులు ఫస్ట్ కొట్టుకుపోయాయి, 3 కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయంటే హై వెలాసిటీ ఫ్లో ఆ కొట్టుకుపోయేట్టుగా చేసింది. దానికి తోడు ఈ పైపింగ్ యాక్షన్ సీపేజ్ కూడా తోడయింది. ఇవన్నీ కలిసి డ్యామేజ్కి లీడ్ అయ్యాయి. ఇది ఫర్దర్గా ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా డ్యామేజ్ పెరగదా? నేను అంటాం పెరగచ్చు, బట్ దెన్ మేజర్గా పెరగదని నేను అనుకుంటున్నాను ఎక్కువగా. ఎందుకంటే యు ఆర్ మెయింటైనింగ్ అట్ MDDL దిస్ వాటర్ లెవెల్. మనం యాక్చువల్గా ఎప్పుడు కొట్టుకుపోయాయి, పాండ్ లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు. మనం ఏం చేసాము, మేడిగడ్డ, అన్నారం అండ్ సుందెళ్లలో ప్రతిసారి పాండ్ లెవెల్ దగ్గరికి తీసుకొచ్చాం. పాండ్ లెవెల్ అంటే హైయెస్ట్ లెవెల్ పాసిబుల్, అంటే లార్జెస్ట్ హెడ్ పాసిబుల్, లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ కోసమని, మంచి కోసమని అవి అలా మెయింటైన్ చేసాం. కానీ ఆ స్టిల్లింగ్ బేసిన్ సరిగ్గా డిజైన్ చేయకపోవటం వలన, ప్రొవైడెడ్ డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ లెంగ్త్ పూర్తిగా ఉండకపోవటం వలన, మిగతా ఎన్నో అదర్ కాజెస్ కూడా ఉంటాయి. వీటి వలన అది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం చాలా కాషస్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి చోట మేడిగడ్డ దగ్గర నుంచి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటిలోంచి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని MDDL కంటే పెరగనివ్వకూడదు. MDDL కంటే పెరిగితే ఏమవుతుంది, హెడ్ ఫర్ ది సర్ఫేస్ వాటర్ ఫ్లో, గేట్స్ ఎలాగా క్లోజ్ చేసి ఉన్నాం కాబట్టి సర్ఫేస్ వాటర్ ఉండదు. ఎక్కడి నుంచి, అన్నారం దగ్గర నుంచి సర్ఫేస్ వాటర్ ఫ్లో ఉండదు, సుందెళ్ల దగ్గర నుంచి కూడా సర్ఫేస్. మినిమం డ్రా డౌన్ లెవెల్ నుంచి పెంచకుండా, అంటే ఇంజనీర్ల విశ్రాంతి ఇంజనీర్ల కమిటీ చెప్పింది మినిమం డ్రా డౌన్ లెవెల్ 2 ప్రాజెక్టులు కలిపి 8.8 TMCలకు మించకుండా ఉండాలి. ఉంచితే గనక ప్రాజెక్టు కొంచెం ఇబ్బంది. మినిమం డ్రా డౌన్ లెవెల్ కంటే ఎక్కువ వాటర్ ఉంచితే ప్రాబ్లం.
ప్రాబ్లం. అందువల్ల మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర కూడా ఫెయిల్యూర్ రావటానికి, ఫర్దర్గా ఫెయిల్యూర్ అగ్రవేట్ అవటానికి పాసిబిలిటీ ఉంది. బట్ మనం ఎండిడిఎల్ దగ్గరే ఉంచుతున్నాం, కాషస్గా, ప్లాన్డ్గా అబ్జర్వ్ చేస్తూ. అప్పుడు ఏమిటి, ఓన్లీ సీపేజ్ గేట్స్ ఎలా క్లోజ్ చేసాం, ఇంకా సర్ఫేస్ వాటర్ ఫ్లో క్వశ్చన్ లేదు, ఇంకా ఫెయిల్యూర్ డ్యూ టు సర్ఫేస్ వాటర్ లేదు, ఫెయిల్యూర్ డ్యూ టు పైపింగ్, సీపేజ్ ఓన్లీ విల్ దేర్. సో ఇప్పుడు మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు విత్ మైనర్ రిస్క్. ఎట్లా భద్రాచలం ముంపుకు గురవుతుందా ఈ సిచ్యుయేషన్ లో? అంటే డ్యామేజ్ అయితే భద్రాచలం దగ్గర ముంపు గురవుతుందా అన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది. డ్యామేజ్ కాకుంటే నేనంటే ఒకటేసారి 8.8 టీఎంసీలు మినిమం డ్రాడౌన్ లెవెల్ ఉంటే, అసలు మినిమం డ్రాడౌన్ లెవెల్ ఉంటే ఫర్దర్ గా డ్యామేజే జరగదేమో అంటున్నాను నేను. ఎందుకని హెడ్డే తక్కువ చేస్తున్నాం కదా. ఇది డ్యామేజ్ ఎప్పుడైంది, పాండ్ లెవెల్ దగ్గరికి తీసుకెళ్ళి. నిజంగానే ఈ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు ప్రమాదం ఏమైనా జరిగింది లిఫ్ట్ చేసే దానిలో, అప్పుడు భద్రాచలం దగ్గర ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఉండదు. భద్రాచలం ఇప్పుడు చాలా హై ఫ్లోస్, అన్ని గేట్స్ ఓపెన్ అయినప్పుడు హై ఫ్లోట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో గేట్స్ ఓపెన్ ఎప్పటి నుంచి కంప్లీట్ గా ఓపెన్ గా పెట్టాము, 2024, 2025, 2026లో హాఫ్ ది ఇయర్ అయింది. సో న్యాచురల్ ఫ్లో ఏది వస్తుంటే అది వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ వెరీ లార్జ్ ఆల్రెడీ. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఏ ఫ్లడ్ ఇయర్, హై ఫ్లడ్ ఇయర్. అప్పుడు కూడా తప్పకుండా 24,000 క్యూసెక్స్, 25,000 లక్షల క్యూసెక్స్ అవి వచ్చే ఉంటుంది. సో మరి ఇట్లా సేమ్ మేడిగడ్డలో కూడా గేట్లు మూసివేసి మినిమం డ్రాడౌన్ లెవెల్ పెట్టి లిఫ్ట్ చేయొచ్చా? మేడిగడ్డ దగ్గర కూడా గేట్లు మూసేయచ్చా? మేడిగడ్డ దగ్గర మినిమం గేట్లు మూసేయచ్చా అంటే అన్నారం సుందిల్లా కాకుండా అప్పుడు కూడా ఎండిడిఎల్ దగ్గర మెయింటైన్ చేసామనుకోండి, ఒక 7th బ్లాక్ లో ఎలాగో అది కంప్లీట్ గా క్లోజ్ చేసేసి 7th బ్లాక్ లో అక్కడికి వాటర్ రాకుండా అది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది క్వారంటైన్ చేసి కంప్లీట్ గా అవే ఫ్రమ్ ది మెయిన్ ఫ్లో కాఫర్ డ్యామ్స్ తో క్లోజ్ అప్ చేసి మిగతా బేస్ వాడుకుంటేనే ఉండొచ్చు. కంప్లీట్ గా క్లోజ్ చేయకుండా పార్ట్లీ అయినా క్లోజ్ చేయొచ్చు. ఏం చెబుతుంది మీ ఉద్దేశంలో సార్, ఫైనల్ గా మైనర్ రిస్క్ తో నీళ్లను లిఫ్ట్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది కాదు, వెరీ మైనర్ రిస్క్ తో ఇబ్బంది రాదని అనుకున్నాను. ఎందుకంటే హెడ్ తక్కువ, మీరు అప్పుడు పాండ్ లెవెల్ మెయింటైన్ చేశారు అక్కడ. ఇక్కడేమో వేరే డౌన్ స్ట్రీమ్ సైడ్ లో వాటర్ లెవెల్, మెయింటైన్డ్ లెవెల్ దట్ ఈస్ వెరీ హై. మీరు చూసారు కదా ప్రతి బ్యారేజ్ లోను 10 మీటర్లు అలాగ ఉంది. వేరే మినిమం డ్రాడౌన్ లెవెల్ పెట్టినప్పుడు పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 3-4 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా అంత బ్యారేజీలకు రిస్క్ ఉండదు, బ్యారేజ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. బట్ దెన్ అప్పుడు ప్రభుత్వం ఈ రిస్క్ తీసుకోవచ్చు, పైగా స్మాల్ గేట్ ఓపెనింగ్